వెల్కమ్ టు ఐ న్యూస్. ఇదో రాజకీయ కురుక్షేత్రం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే పెద్ద చర్చ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు అడకత్తెరలో పోక చెక్కలా తయారైందంటున్నారు ఎకనామిస్టులు. ఒకవైపు కోర్టు ఇచ్చిన గడువు, మరోవైపు కేంద్రం నుంచి రావాల్సిన వేల కోట్ల నిధుల ముప్పు, ఇంకోవైపు బీసీల ఆందోళన. ఈ గందరగోళంలో ఆయన అడుగు ఎటు వేయాలో తెలియక సందిగ్ధావస్థలో ఉన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత బీసీల సంక్షేమం కోసం ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. 42% బీసీ రిజర్వేషన్లు కల్పించాలని సంకల్పించారు. దీనికోసం కులగణన చేపట్టాలని నిర్ణయించారు. కానీ ఈ మంచి ఆలోచనే ఇప్పుడు ఆయనకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ కులగణన కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించినంత సహకారం లభించకపోవడం, అలాగే రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్న బిల్లుల కారణంగా పంచాయతీ ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చారు. కానీ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆయన హైకోర్టు ఈ ఆలస్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 30 లోపు పంచాయతీ ఎన్నికలను తప్పనిసరిగా నిర్వహించాలని గడువు విధించింది. ఈ గడువును దాటితే గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు 3000 కోట్ల రూపాయల నిధులు ఆగిపోతాయి. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతోంది. గతేడాది అంటే 2024-2025 సంవత్సరానికి గాను 1550 కోట్ల రూపాయలను కేంద్రం నిలిపివేసింది. నిధులు లేక బిల్లులు చెల్లించలేదని దీని పరిస్థితిలో పంచాయతీలు ఉన్నాయి. దీనికి తోడు ఏడాదికి సంబంధించి 1450 కోట్ల నిధులు ఆగిపోయే ప్రమాదం ఉంది. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోతే ఈ 3000 కోట్లు గ్రామీణ ప్రజల అవసరాలకు ఆగిపోయినట్టే. బీసీలను ఉద్ధరించినట్టు పైకి స్టేట్మెంట్లు ఇచ్చినా క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. రెంటికి చెడ్డ రేవడిలా సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితి ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిధులు ఆగిపోతే పోనీలే అనుకుందామా? కుదరదు. ఎందుకంటే మరోవైపు బీసీ సంక్షేమ సంఘాలు, బీజేపీ, ఎంపీఆర్, కృష్ణయ్య లాంటి నాయకులు 42% కోటాను ఖచ్చితంగా అమలు చేయాలని పట్టుబడుతున్నారు. దీనిని వదిలేసి పాత చట్టం ప్రకారం ఎన్నికలు జరిపితే బీసీ వర్గాలు తీవ్ర ఆగ్రహానికి గురవుతాయి. ఇది కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ ఎన్నికల్లో పెద్ద నష్టాన్ని కలిగిస్తోంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ మార్గాన్ని ఎంచుకోవాలి? ఈ క్లిష్టమైన సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి? నా ముందు ఇప్పుడు కేవలం 3 దారులు మాత్రమే ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారంటే పరిస్థితి ఎంత సంకటంలో ఉందో అర్థమవుతోంది. మొదటి మార్గం 50% టోటల్ రిజర్వేషన్ సీలింగ్ ను పక్కన పెట్టి 42% కోటాతో ఒక కొత్త జీవో జారీ చేయాలి. దీనిని అమలు చేస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది. కానీ ఒకవేళ దీనిని ఎవరైనా కోర్టులో సవాల్ చేస్తే ఎన్నికలు మళ్లీ నిలిచిపోతాయి. దాంతో హైకోర్టు ఇచ్చిన గడువును ఉల్లంఘించినట్లు అవుతోంది. తద్వారా సర్కారుకు రావాల్సిన 3000 పైచిలుకు కేంద్ర నిధులు ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇక రేవంత్ రెడ్డి చెప్పిన రెండో మార్గం ఎన్నికలను పూర్తిగా వాయిదా వేసి కేంద్ర నిధులను కోల్పోవాలి. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారాన్ని మోపుతోంది. లేదంటే 2018 నాటి పాత చట్టం ప్రకారం ఎన్నికలు జరపాలి. అలా చేస్తే బీసీలకు 42% కోటా దక్కదు. దాంతో బీసీ వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమయ్యే అవకాశం ఉంది. మూడో మార్గం పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లు కేటాయించి మిగతా పార్టీలపైన ఒత్తిడి తీసుకురావాలి. కానీ ఇది రాజకీయంగా ఎంతవరకు ఫలిస్తుందో చెప్పడం కష్టం. అన్ని పార్టీలు కాంగ్రెస్ మాట వింటాయని చెప్పలేము. కేంద్రం మెడలు వంచి బీసీ రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని శపథం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఢిల్లీలో మహాధర్నాను నిర్వహించినా ఫలితం లేదని ఇప్పుడు గ్రహించినట్టు కనిపిస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం వ్యక్తం చేయకపోయినా మద్దతు మాత్రం అందివ్వలేదు. నీ తిప్పలేదో నీవే పడు అన్నట్లు మిగిలిన ప్రధాన పార్టీలు తప్పుకున్నాయి. కానీ విమర్శలు మాత్రం గట్టిగానే చేశాయి. ఇప్పుడు బీసీ కోటా అంశం ఒక రాజకీయ క్రీడగా మారిపోయింది. పంచాయతీ ఎన్నికలు జరపకపోతే వాటి ఆర్థిక పరిస్థితి మరింత జిగజ్జారే ప్రమాదం ఉంది. బీసీ రిజర్వేషన్ మాటేమో కానీ ముందుంది ముసల పండగ అంటున్నారు రాజకీయ పండితులు.